ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అపహాసకుని గద్దింపకము, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి రచన ఇది. మరి ఇక్కడ మనం గమనిస్తే అపహాసకుని గద్దింపకము అని మనం చూస్తున్నాం. అపహాసకుడు అంటే ఎరగనివాడు కాదు, ఎరిగినవాడు, తిరుగుబాటు చేసేవాడు అనమాట. దేవుని వాక్యం ఎరిగి కూడా దేవునికి తిరుగుబాటు చేసేవారిని మనం గద్దించినప్పుడు వారు ఏం చేస్తారంట? గద్దింపకము, గద్దిస్తే వాడు ఏం చేస్తాడంట? నిన్ను ద్వేషించును. అంటే నాకు ఒక ఉపదేశం ఇచ్చాడు, పర్వాలేదు లోబడదామని అనుకునే మనసు ఎంత మాత్రమో వాళ్ళకి ఉండదు. ఉదాహరణకి మనము ఆసారాజుని గురించి చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 14, 15, 16 అధ్యాయంలో ఆ ఆసాను గురించి మనం చూస్తున్నాం. మొదట అతడు దేవునికి గొప్ప భక్తుడుగా ఉంటున్నట్టు, భయభక్తులు గలవాడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అతని పక్షమున యుద్ధం చేశాడు, ఆ శత్రువుల మీద విజయం ఇచ్చాడు, దేశంలో నెమ్మది సమాధానం ఇచ్చాడు. అన్ని విషయాల్లో అతన్ని ఆశ్రయించిన కాలం దేవుడు సహాయం చేశాడు. ఆయన పరిపాలన కాలంలో 35 సంవత్సరాలు ఆయన సమాధానకరమైనటువంటి పరిపాలన జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన పరిపాలనలో 36వ సంవత్సరం వచ్చినప్పుడు అతడు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ రాజు అయిన బయెషా వారి మీదకి యూదా వారితోనూ ఇశ్రాయేల్ రాజ్యం మధ్యలో రాకపోకళ్ళు జరగకుండా ఉండాలని రామాన్ని కట్టించుటకు ప్రయత్నం చేసినట్టు చూస్తున్నాం. అటువంటి సమయంలో మరి ఆసా దేవుణ్ణి ఆశ్రయించకుండా సిరియా రాజు అయినటువంటి బెన్హదదును సహాయం అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు ఏం చేశాడంటే, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములను, మరి రాజ్యంలో ఉన్నటువంటి బొక్కసంలో ఉన్నటువంటి బంగారు ఉపకరణములన్నీ కూడా బెన్హదదుకు బహుమానంగా పంపించి సంధి చేసుకుంటూ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బెన్హదద్ అయితే ఆ ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి పోయి కొన్ని ఊళ్ళు పట్టుకున్నాడు. ఈ మాట విని బయెషా ఆ యొక్క రామా కట్టించడం మానేసి వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయంలో దేవుడు మాత్రము ఆసాని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన దగ్గరికి ప్రవక్తను పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త వచ్చి చెప్పినప్పటికీ కూడా అతనికి నచ్చలేదు. ప్రవక్తను ఏం చేశాడంటే, దేవుడు ప్రవక్త మాటకి అతను లోబడకుండా ప్రవక్తను బట్టి ఏం చేశాడు? ఆయన్ని తీసి చెరసాల్లో వేయించాడు. చెరసాల్లో వేయించి అతని హింసించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మటుకు కాదు, ఆ దేశంలో కొంత ప్రధానులను కూడా అతను హింసించి చెరసాల్లో వేసినట్లుగా మనం చూస్తున్నాం. అట్లా దేవుని మాటకి అతను తిరుగుబాటు చేశాడు, దేవునికి లోబడలేదు. అపహాసకుడుగా ఉండి గద్దించిన వారికి శిక్ష కలిగించినట్లుగా చూస్తున్నాం. అతని ఏలుబడి యందు 39వ సంవత్సరము అతని పాదములో పొండు పుట్టి అతడు ఏం చేశాడు? వైద్యులను ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించలేదు. చూడండి, అతను మొదటి నుంచి దేవుణ్ణి ఆశ్రయించి అన్ని విషయాల్లో విజయం పొందుకున్నాడు. కానీ కొంతకాలం 35 సంవత్సరాలు సమాధానంగా పరిపాలన చేసినప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, అతడు వైద్యులను ఆశ్రయించాడే కానీ దేవుణ్ణి ఆశ్రయించలేదంట. ఆ పుండుతోనే అతడు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ఈ దినం మనం భక్తులుగా ఉన్నామని తలంచవద్దు. మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు, కడపటి వారు అనేకులు, మొదటి వారు అగుదురు అని మనం చూస్తున్నాం. మరి ఆయన పరిపాలన కాలంలో 39 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ 35 సంవత్సరాలు దేవునికి లోబడి జీవించినప్పుడు చివరి 4 సంవత్సరాలు దేవునికి దూరస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి దౌర్భాగ్యపు స్థితి ఎవరికి రాకూడదు. మనం చివరి గడియ వరకు కూడా దేవునికి లోబడి దేవునిలో జీవించే బిడ్డలుగా ఉండాలని, ప్రభు ఇచ్చిన ఘనతను మనం పోగొట్టుకోకూడదని దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. కనుక ప్రభువా, నిత్యము నాతో ఉండు, నీ నిత్య జీవంలో నేను చేరుపరిందో నువ్వు నాతో ఉండి నన్ను నడిపించమని మన ప్రభువుని అడగవలసిన వారమై ఉన్నాం. అటు ధన్యకరమైన జీవితము దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేయ. మందరి ఆత్మీయ జీవితంలో మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి. మేము ఎప్పుడు కూడా నా తండ్రి నీకు స్తోత్ర హీన స్థితికి వెళ్లకుండా, నీకు వ్యతిరేకించే స్థితికి రాకుండా, నీకు లోబడి ఉండి నిత్య జీవం ప్రవేశించే వారి ఉంది నీ కృప మాకు తోడా ఉంచి మమ్మల్ని చేతులు బట్టి నడిపించమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.